నమస్కారాలు. ఈరోజు కూటమి ప్రభుత్వం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు భావ ప్రకటన స్వేచ్ఛ పేరుతో దుర్మార్గాలు చేస్తున్న వాళ్ళపైన, డిజిటల్ అరాచకాలపైన కఠినమైన యుద్ధం ప్రకటించింది. నిజంగా సామాన్యుడు ఈరోజు స్వేచ్ఛగా గాలి పీల్చుకున్న పరిస్థితి. ఏదైనా ఒక ఫోటో పెడితే అంటే జనరల్ గా రాజకీయాల నుంచి కాకుండా వ్యక్తిగతంగా ఎంత అరాచకంగా తయారైందంటే సోషల్ మీడియా భావ ప్రకటన హక్కు అనేది ముఖ్యంగా మహిళల్ని టార్గెట్ చేస్తూ ఏదైనా ఒక అందమైన ఫోటో పెడితే వాడు నోటుకు వచ్చినట్టు మాట్లాడతారు. భావ ప్రకటన హక్కుకి కొన్ని పరిమితులు ఉన్నాయి. ఫేక్ అకౌంట్ల నుంచి అబ్యూజ్ అనేది కరెక్ట్ కాదు. భావ ప్రకటన హక్కు అనేది అబ్యూజింగ్ కి ఒక ప్లాట్ఫామ్ కాదు అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చాలా చక్కగా చెప్పారండి. గతంలో ఇటువంటివి చాలా జరిగాయి. ఒక దెబ్బ కొడితే గాయం మానిపోద్ది కానీ క్యారెక్టర్ అసాసినేషన్, ఒక ఆడబిడ్డ గురించి కానీ, ఏదైనా రాజకీయ నాయకుడి గురించి కానీ, ఏదైనా ప్రముఖ వ్యక్తి మీద కానీ బురద జల్లితే నోరుంది కదా అని కొడక కూతుర్లు అని చెప్పి ఇంట్లో వాళ్ళని, భార్యల్ని, బిడ్డల్ని నోటికొచ్చినట్టు మాట్లాడితే కొన్ని చోట్ల సూసైడ్ కమిట్ చేసింది కూడా పరిస్థితి అయితే ఉందండి. ఆ జీవితాలు తిరిగి రావు. దెబ్బ కొడితే తిరిగి మానిపించుకోగలం కానీ భావ ప్రకటన హక్కు ఉంది కదా అని చెప్పి నోటికొచ్చినట్టు మాట్లాడితే అది మరి భరించలేనిది, అవమానంతో తట్టుకోలేక ఏమైనా చేసుకోవచ్చు. నిజంగా ఈరోజు డిజిటల్ మీడియా అనేది ప్రపంచంలో ఒక మంచి ప్లాట్ఫామ్. మనకు సంబంధించిన విషయాలు తెలియపరచుకోవడం, మన నాలెడ్జ్ ని పెంచుకోవడానికి ఉపయోగించాల్సిన వేదికని నోరుంది కదా అని నోటుకు వచ్చినట్టు మాట్లాడి ప్రజలపైన బురదలు జల్లి వాళ్ళ క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తూ దారుణంగా వ్యవహరిస్తున్నారు. ముఖ్యంగా రావణ్ అనే అతను గత 3-4 సంవత్సరాలు అంటే వైసీపీ ప్రభుత్వం ముందు వచ్చేటప్పటికి వాటి పరిస్థితి ఏందో మాకు తెలియదు కానీ ఈ రోజు డిప్యూటీ సీఎం గారిని బహిరంగ ప్రదేశంలో నోటుకొచ్చినట్టు మాట్లాడతాడా? అసలు అతను అకౌంట్ లోకి ప్రతి నెల 3 లక్షల రూపాయలు డబ్బులు వస్తుందంటే అది ఎవరు పంపిస్తున్నారు, ఎవరు పెంచి పోషిస్తున్నారు? నేను ఈ మీడియా వేదికగా నేను ఒకటే స్పష్టం చేస్తున్నాను అన్ని కులాల వాళ్ళకి కూడా, ఎస్సీ హాస్టల్ వద్దు, బీసీ హాస్టల్ వద్దు, వెనకబడిన పిల్లలకి సహాయకారిగా నిలబడండి, కుల మతాల వివక్షను నిరూపించండి అని పవన్ కళ్యాణ్ గారు చెప్తా ఉంటే అంత మందిని పోగు చేసి కుల ఉగ్రవాదాన్ని రెచ్చగొడుతున్నా మీకు బుద్ధుందా? అసలు పవన్ కళ్యాణ్ గారికి జరుగుతున్న పరిణామాలకి తప్పుందా? నా పార్టీ వాళ్ళు అధికారంలో ఉన్నా కూడా కుల మతాలకు అతీతంగా వ్యవహరించండి అని చెప్పి ఒక మహాయజ్ఞం చేస్తున్నారు. తుఫాన్లు జరిగితే ₹1 విరాళం ఇచ్చారు, వరదలు వస్తే ₹1 ఇచ్చారు, మధ్యాహ్న భోజనం పథకం కింద సొంత డబ్బుల నుంచి ఇస్తున్నారు. వీటిలన్నింటినీ కులాలు మతాలు చూసి ఇవ్వడం లేదండి. పదే అంటే దమ్మున్న నాయకుడు పవన్ కళ్యాణ్ గారు పదే వేదికలపై చెప్తా ఉంటారు మనుషులకి కులాలు మతాలను ట్యాగ్ లేదు, ఎవరి మతం వాళ్ళకి గొప్ప అన్నారు. కానీ ఏ రోజున కూడా ఏ కులాన్ని కానీ ఏ మతాన్ని కానీ దూషించినట్టు కానీ పరుష పదజాలం కానీ ఈ రోజు దాకా మీరు కూడా నిరూపించలేరు. నోరుంది కదా అని నోటుకొచ్చినట్టు మాట్లాడతారు. ముఖ్యంగా మన క్రిస్టియన్ సభలో వేదికగా అసలు పవన్ కళ్యాణ్ గారి గురించి ఎందుకు వస్తారు? ఒకవేళ ఎవడో ఒక ఎదవ మన నోటుకొచ్చినట్టు మాట్లాడారనుకోండి, ఆ వ్యక్తిని దూషించాలి, హిందూ మతాన్ని దూషిస్తారా? భావ ప్రకటన స్వేచ్ఛ ఉంది కదా అని చెప్పి నోటుకొచ్చినట్లు మా దేవుళ్ళని రేపు ఉదయం ఇలాగే వదిలేస్తే స్వాతంత్రానికి పూర్వం బ్రిటిషర్స్ ఇళ్లలోకి వచ్చి మహిళలు లాక్కెళ్ళి రేప్ చేసేవాళ్ళు. ఈ పరిస్థితి ఎదురవుతుందేమో అనిపిస్తుంది. ఇంత ఉగ్రవాదం ఎందుకు, ఇంత ఉన్మాదం ఎందుకు? నిజంగా ఒక వ్యక్తి తప్పుడు స్టేట్మెంట్ ఇచ్చుంటే ఆ వ్యక్తి మీద యాక్షన్ తీసుకోవాలి. అది ఈ రోజు యాక్షన్ ప్లాన్ అమలు అవుతుందని నేను అనుకుంటున్నాను. లేస్తే కులాలుగా మతాలుగా ఏదైనా మార్పు రావాలి కిషోర్ గారు, మార్పు రావాల్సిన ఖచ్చితంగా మార్పు రావాలండి. స్వాగతిస్తున్నాం. పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న ఈ నిర్ణయాన్ని ముఖ్యంగా మహిళలు అయితే చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నారు. సామాన్యుడు ఏదైనా బయటకు వచ్చి సచిన్ ఇవ్వాలంటే భయపడే పరిస్థితి, ఎవడొచ్చి బయట మాట్లాడతాడు అని చెప్పి ఒకటేదైనా మత సామరస్యానికి ప్రతీకగా ఏదైనా ఒక ప్రోగ్రామ్ పెట్టామంటే దాని కింద ట్యాగ్ వేస్తాడు, నువ్వు క్రిస్టియనా, హిందువా, ముస్లిమా అని. భావ ప్రకటన హక్కు ఉంది కదా, ఒక మంచి వాక్యం చెప్పు. నువ్వెవడే మమ్మల్ని దూషించడానికి? ఏ రోజైనా పవన్ కళ్యాణ్ గారు కానీ జనసేన పార్టీ తరఫున ప్రతినిధులు కానీ ఏ మతాన్నైనా దూషించడం, ఏ కులాన్నైనా తక్కువ చేయడం చూసారా? పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడే హక్కు ఉందా? ఆయన జడా శ్రావణ్ అంట ఒక పార్టీ పెట్టి 1 సంవత్సరం రోజులు అన్ని నియోజకవర్గాల్లో పార్టీని నడిపిస్తే ఆ నొప్పి ఎంతో తెలుస్తుంది. కోట్ల రూపాయల డబ్బును వదిలేసి, విలాసాలను వదిలేసి సామాన్యుడి కోసం ఎంతో కష్టంగా దశాబ్ద కాలం దాటి కష్టపడుతున్న పవన్ కళ్యాణ్ గారి గురించి డిప్యూటీ సీఎం మీద నేను డిప్యూటీ సీఎం అవుతాను అని మాట్లాడే హక్కు నీకు ఎక్కడికి ఉంది? 1 సంవత్సరం పార్టీ పెట్టి నడిపి చూడు జడా శ్రావణ్. నేను ఈ మీడియా వేదికగా సవాల్ విసురుతున్నాను. ఒకే సంవత్సరం పర్టికులర్ గా మళ్ళా ఇంకోటి చెప్తున్నాను, ఇటువంటి కుల పిచ్చి వాళ్ళకి చెప్తా ఉన్నాను. ఒక కులంతో ఒక మతంతో రాజకీయాన్ని నడపలేవు. రాజకీయం అనేది కులాలకి మతాలకి అతీతంగా ఉండాలి. అందరికీ నువ్వు సేవ చేయగలిగిన వాడే ప్రజా నాయకుడు అవుతావు అని చెప్పి మరొకసారి తెలుసుకున్నాం. గట్టిగా మాట్లాడితే, నోటుకొచ్చినట్టు మాట్లాడితే, బూతులు మాట్లాడితే మనకు డబ్బులు వస్తాయి,
మనం కొన్ని వర్గాలను ప్రేరేపితం చేస్తాం, ఉగ్రవాదులుగా తయారు చేస్తాం అంటే రాబోయే రోజుల్లో కూటమి ప్రభుత్వం సహించబోయేది లేదు. ఈ రోజు తీసుకున్న పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న నిర్ణయం ప్రతిష్టాత్మకంగా ఉంది. గతంలో డిజిటల్ నేరాల గురించి కంప్లైంట్కి వెళ్తే కొన్ని పోలీస్ స్టేషన్ లో నేను స్వయంగా ఎదుర్కొన్నాను, వీటిని మనం ఏం చేయలేము అని. టార్గెట్ పెంచాలి, ఎవడు ఎక్కడి నుంచి పెడుతున్నాడో ఫేక్ అకౌంట్ల మీద దాడి జరగాలి. ఈ డిజిటల్ అబ్యూస్ ఏదైతే ఉందో ఏదైనా ప్రభుత్వం ఈ నిర్మూలించాలి. విషయంలో సీరియస్ గా ఉందనేది కనిపిస్తోంది. అదైతే శ్రీలీల గారు, మార్పు రావాల్సిన అవసరం ఉంది కదా. ఈ రకంగా మాట్లాడటం కానీ, వ్యాఖ్యలు చేయడం కానీ, పోస్టులు పెట్టడం కానీ, రాజకీయాలు అనేది హుందాగా ఉండాలి, విమర్శలు అనేవి హుందాగా ఉండాలి, ప్రభుత్వానికి సలహాలు సూచనలుగా ఉండాలి తప్ప